Once again, God is unable to come before you. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొకసారి దేవుడు మీ దగ్గరికి రావడానికి అవకాశాన్ని ఇచ్చాడు. So I'm just thinking of the most important work of the Holy Spirit in our life. పరిశుద్ధాత్ముని యొక్క అత్యంత ప్రాముఖ్యమైన పని మన జీవితంలో ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. That in John's Gospel, chapter 16:7 to 11. యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొని చేయును. Here it says that verse 8 that when the Holy Spirit come, the Spirit of truth, he will convict that you and me the concerning sin. అయితే 8వ వచనంలో ఏం చెప్తూ ఉందంటే, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పాపము నిమిత్తము మరి నిన్ను నన్ను కూడా ఆయన ఒప్పింపజేస్తాడని చెప్తూ ఉంది. Concerning sin means we think that the sin of getting angry, lusting with the eyes, and telling lies. We think those things. మరి పాపమును గురించి ఒప్పింపజేయడం అంటే మరి కోప్పడమో, అబద్ధం చెప్పడమో, మోహించడమో, వీటి గురించి చెప్తుందేమో అని అనుకుంటూ ఉంటాం. Yes, it is true. అవును, అది కూడా నిజమే. Beyond that it says that because they do not believe in me, the sin is they do not believe in me. That is a sin. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, వారు నా యందు విశ్వాసం ఉంచలేదు, అది ఇక్కడ పాపం. ఏంటంటే వారు నా యందు విశ్వాసం ఉంచలేదు అనేదే పాపం. So here we put that instead of replace that you put your name and my name there, because I do not believe in Jesus Christ. That is not believing in him. That is sin. మరి అక్కడ మీ పేరు నా పేరు మనం పెట్టుకోవాలి. మనం యేసుక్రీస్తుని విశ్వసించటం లేదు కనుకే మనం పాపం చేస్తున్నాము. We may think that I'm believing Jesus Christ. మనం అనుకోవచ్చు, నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నాను కదా. Yeah, I believed and took baptism. I'm attending the church every Sunday, attending the youth meeting. నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రతి ఆదివారం కూడికకి నేను హాజరవుతున్నాను, యూత్ మీటింగ్ కి హాజరవుతున్నాను. And why? How can others say that I am not believing in him? మరి నేను ఆయన విశ్వాసం ఉంచట్లేదు అని ఎలా ఇతరులు చెప్పగలరు? Yeah, because Jesus was telling to the Pharisees was also believing God. యేసయ్య ఇక్కడ పరిసయ్యులతో చెప్తూ ఉన్నాడు, పరిసయ్యులు కూడా దేవుణ్ణి నమ్ముతూ ఉన్నారు. Yeah, they believed God. They believed the Old Testament scriptures. వాళ్ళు దేవుణ్ణి నమ్మారు, పాత నిబంధన లేఖనాలను వారు నమ్మారు. But they did not believe in Jesus Christ. కానీ వారు యేసుక్రీస్తుని మాత్రం నమ్మలేదు. And so today we may also have the same thing. We attended meetings and we listen so many messages, but still we may not believe in him. అలాగే ఈ రోజు కూడా మనం చాలా కూడికలకి హాజరవ్వచ్చు, అనేక వర్తమానాలు వినొచ్చు, కానీ అయినప్పటికీ మనం ఆయన విశ్వసించిన వారంగా ఉండొచ్చు. I was just mentioning that how many times John was mentioning about the belief. 58 times John was mentioning about that word believe. ఈ విశ్వసించటం, విశ్వాసం అనే దాని గురించి యోహాను ఎన్నిసార్లు ఉపయోగించాడు అనే దాన్ని మీకు చెప్తూ ఉన్నాను. 58 సార్లు యోహాను ఆ పదాన్ని ఉపయోగించాడు. So I was thinking that
I was thinking that is lacking, so much lack in you and me. నేను ఏం ఆలోచిస్తూ ఉన్నానంటే, మరి నీలోను నాలోను ఎంతగానో కొరతగా ఉన్న విషయం ఇదే. Because in John 3 verse 15 says, whoever believes in him will have eternal life. ఎందుకంటే యోహాను సువార్త 3:15 ఏం చెప్తూ ఉందంటే, నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుతాడు. What is that? What is the proof that I believe in him? నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను అనడానికి రుజువు ఏమిటి? That I'll have eternal life. నేను నిత్య జీవాన్ని కలిగి ఉంటాను. And I will have a life of Jesus Christ. I'll be transforming into the likeness of Jesus Christ more and more. నేను యేసుక్రీస్తు యొక్క జీవాన్ని కలిగి ఉంటాను. నేను కొంచెం యేసుక్రీస్తు యొక్క జీవంలోనికి మారుతూ ఉంటాను. And verse 18 it says, he who believes in him is not judged. అలాగే 18వ వచనం చూస్తే, విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. He who believes in him is not judged. 18వ వచనంలో విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. Yes, that because the one who believes in him keep on judging themselves. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు తరచుగా ఎల్లప్పుడూ తమను తాము తీర్పు తీర్చుకుంటూనే ఉంటారు. And he will acknowledge their iniquity and repent day by day, that because that he believes in his word. వాళ్ళు ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచారు కనుక ప్రతిరోజు వారిలో దుష్టత్వం కనపడిన వెంటనే వారు మారు మనసు పొంది ఒప్పుకుంటూ ఉంటారు. And yes, so that he will not be judged. కాబట్టి అటువంటి వారు తీర్పు తీర్చబడరు. So God wants us to judge. God wants us to judge every day. మనం ప్రతి దినము కూడా మనం తీర్పు తీర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. When we will judge, if we believe in him, believe in his word. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచినప్పుడు మనం తీర్పు తీర్చుకుంటాం. But we do not believe his word. Sometimes we don't believe in his word. కొన్నిసార్లు మనం ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచట్లేదు. And John chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయంలో verse 21, Jesus was telling to the Samaritan woman, believe in me. 21వ వచనంలో యేసయ్య సమరయ స్త్రీతో చెప్తూ ఉన్నాడు, నా యందు విశ్వాసం ఉంచు, నన్ను నమ్ము. He was personally telling to the Samaritan woman, believe in me. ఆయన వ్యక్తిగతంగా సమరయ స్త్రీతో చెప్తూ ఉన్నాడు, ఓ స్త్రీ నన్ను నమ్ము అంటున్నాడు. God wants telling you and me individually, calling individually, oh brother or sister, believe in me. దేవుడు మనల్ని వ్యక్తిగతంగా పిలుస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను, ఓ సహోదరుడా ఓ సహోదరి నా మాట నమ్ము, నన్ను నమ్ము అంటున్నాడు. Yeah, why? Because we do not have a belief. We have unbelief. ఎందుకని ఆయన అలా చెప్తూ ఉన్నాడంటే మనలో అపనమ్మకం ఉంటూ ఉంది, మనం నమ్మని వారంగా ఉంటున్నాం. The Samaritan woman, she was telling to Jesus, having conversation with Jesus Christ, and she was also, and verse 12, you are not greater than our father Jacob, are you? మరి ఆ సమరయ స్త్రీ కూడా యేసయ్యతో ఏమంటూ ఉందంటే 12వ వచనంలో గనక చూస్తే, మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని అడుగుతుంది. And she knew the scripture. ఆమెకి లేఖనాలు కూడా తెలుసు. And given then Jesus has to come and speak to her, and woman, believe in me. అయినప్పటికీ యేసయ్య వచ్చి ఆమెతో మాట్లాడి, ఓ స్త్రీ నన్ను నమ్ము అని చెప్తూ ఉన్నాడు. So what that verse 25, 25వ వచనం, the woman said to him, I know that Messiah is coming. He is the Christ. When he comes, he will declare all things to us. 25వ వచనం చూస్తే, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా. So she knew the scripture very well.
కాబట్టి ఆమెకి లేఖనాలు బాగుగా తెలుసు. So today, you and me, including me, we'll know the scripture. We may know the scripture very well. ఈ దినాన నువ్వు నేను కూడా మనం లేఖనాలను బాగా తెలిసిన వారంగా ఉంటున్నాం. And we have more knowledge. మరియు మనకి ఎంతో తెలివి ఉంది. But even then, that Jesus we should know that Jesus has to come and say, "My son, Jagmar, believe in me." అయినప్పటికీ కూడా యేసయ్య వచ్చి నా కుమారుడా ఎనోష్ నువ్వు నన్ను నమ్ము అని చెప్తూ ఉంటాడు. Oh, how shall I believe in him? నేను ఎలా ఆయన్ని నమ్మగలుగుతాను? In verse 26 says that Jesus said to him, "I who speak to you is he." 26వ వచనంలో యేసయ్య ఆమెతో అంటున్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. God wants to personally reveal himself to us. దేవుడు వ్యక్తిగతంగా తనను తాను మనకి ప్రత్యక్షపరచుకోవాలనుకుంటున్నాడు, బయలుపరచుకోవాలనుకుంటున్నాడు. If we don't, we should know him personally. మనం వ్యక్తిగతంగా ఆయన తెలుసుకున్న వారమై ఉండాలి. If we don't know him personally, that we will not have the eternal life. మనం వ్యక్తిగతంగా గనక ఆయన తెలుసుకోకపోతే మనం నిత్య జీవాన్ని కలిగి ఉండలేము. John 17:3 said, "This is eternal life, that we may know him." యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది, ఆయన గురించి ఎరుగుటయే నిత్య జీవము. In verse John 4 to verse 20, John 4 verse 39, it says, యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో ఇలా చెప్తూ ఉంది, and from that city many of the Samaritans believed in him because of the word of the woman who testified, "He who told all things that I have done." 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. And verse 42 says, those people was telling that it is no longer because that what you have said that we believe, but we have heard ourselves and know that this is the one who indeed the savior of the world. 41-42 మనం చూస్తే, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామన్రి. Yeah, that is important. It is not we have heard of ourselves. అక్కడ వారు ఏమంటూ ఉన్నారంటే, మా మట్టుకు మేమే విన్నాము. We believe because we heard of ourselves. మా మట్టుకు మేమే విన్నాము కాబట్టి మేము విశ్వసిస్తూ ఉన్నాము. It's more important that we have to hear ourselves what the Lord speaking to us. ప్రభు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో మన మట్టుకు మనం వినవలసిన అవసరం ఉంది. We may have it. We are living in the world. That we have so many messages we hear, so many meetings we hear, so many brothers and will share, and we have so many messages. But that do we hear ourselves personally from the Lord Jesus Christ? ఈ లోకంలో అనేక వర్తమానాలను మనం వింటూ ఉన్నాం, అనేక మంది సహోదరులు వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం వ్యక్తిగతంగా ప్రభు దగ్గర నుంచి మనం వినే వారంగా ఉన్నామా? God wants in John chapter 3 verse 12. యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. Not that, sorry. John 4 verse 32. యోహాను సువార్త 3వ అధ్యాయం 32 బ్రదర్. John 4 verse 32. యోహాను సువార్త 4వ అధ్యాయం 32వ వచనం. Yeah, here that the Jesus was saying that I have food to eat that you do not know about. యేసయ్య ఇక్కడ ఇలా అంటూ ఉన్నాడు, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది అని వారితో చెప్తూ ఉన్నాడు. We know that John the disciples went and brought bread. శిష్యులు వెళ్ళి రొట్టెను తీసుకొచ్చారని మనకు తెలుసు. Yeah, but Jesus was mentioning here, I have food to eat. అయితే ఇక్కడ యేసయ్య ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను తినుటకు ఇక్కడ ఆహారం ఉంది అంటున్నాడు. You have brought the bread, but I have food to eat. మీరు రొట్టెను తీసుకొచ్చారు, కానీ నేను తినుటకు ఇక్కడ ఆహారం ఉంది అంటున్నాడు. So what was the food?
ఆ ఆహారం ఏమిటి? My food is to do the will of him who has sent me and accomplish the work. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది. The food is the word the Lord speak to me. That is the food. ఇక్కడ ఆహారం ఏమిటి అంటే ప్రభువు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో అదే ఆహారం. Yeah, that is so. But whatever you give, it is a bread. మీరు ఏమిస్తున్నారో అది రొట్టేది. And so that the other brothers offer, and in the Sunday meetings offer, that is bread. మరి వేరే సహోదరులు ఆదివారం ఉదయం మనకి వాళ్ళు ఇచ్చేది అది రొట్టె లాంటిది. But what is we get from God? That is the food. We have to seek for the food. కానీ దేవుని యొద్ద నుంచి పొందుకునేది అది ఆహారం. ఆ ఆహారాన్ని మనం వెతకాలి. Lord, I want that food from you. Jesus said that man shall not leave my bread alone, but every word. That means every food that comes from the mouth of God. మరి యేసు ప్రభు చెప్పారు కదా, మనుషుడు రొట్టె వల్ల కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. That is the food. God's word is the food. దేవుని యొక్క వాక్కే ఆహారం. Lord, I want that food, Lord. It is a food that it's not just a bread. I want the food which is from you. ప్రభువా ఇది కేవలం రొట్టె కాదు, ఇది నీ నుంచి వచ్చే ఆహారం. అటువంటి ఆహారం నాకు కావాలి. Lord, that food alone can satisfy myself, and that food will give me eternal life. ఆ ఆహారం మాత్రమే నన్ను తృప్తిపరచగలదు. ఆ ఆహారం మాత్రమే నాకు నిత్య జీవాన్ని ఇవ్వగలదు. In Hebrews chapter 3 verse 12 it says, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఇలా చెప్తూ ఉంది. Shall I read, brother? Please read. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. Yeah, it's here it says that take care, brother, that let no one have a evil unbelief. That unbelief is an evil. మరి ఇక్కడ ఏమని చెప్తూ ఉందంటే విశ్వాసం లేకపోవడం అనేది దుష్టత్వము అని చెప్తూ ఉంది. Yes, unbelief, not believing Jesus Christ. He is God. యేసుక్రీస్తే దేవుడై ఉన్నాడు అని నమ్మకపోవడం దుష్టత్వము. And he came to save us from all the sins. ఆయన సమస్త పాపముల నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు. And we are not believing, that is a sin. అది మనం నమ్మకపోతే అది పాపము. And once I repent, he has forgiven all my sin, and he will decide I will not remember he will not remember my sin anymore. If I don't believe, it is a sin. నా పాపాలు నేను ఒప్పుకున్నప్పుడు ఆయన నన్ను క్షమిస్తాడు మరియు వాటినన్నిటిని తుడిచివేస్తాడు. నేను కనుక దాన్ని నమ్మకపోతే అది పాపము. And Jesus died and rose again, and he is sitting on the right hand of the Father and interceding for us. If I don't believe that, that's a sin. మరి యేసుక్రీస్తు వారు పునరుద్ధాండయ్యి తండ్రి కుడిపార్శ్వన కూర్చుని మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అది నేను నమ్మకపోతే అది పాపము. And he defeated Satan on the cross. Now he is powerless, and he has disarmed all his power. Now we can stand before and resist him. If I don't believe that, it's a sin. మరి సాతాన్ని ఆయన ఓడించాడు. సాతానుకున్న సమస్త బలాన్ని అంతటిని ఆయన తీసివేశాడు. ఇప్పుడు నేను సాతానికి ఎదురుగా నిలబడి అతన్ని ఎదిరించగలను. ఇవన్నీ నేను నమ్మకపోతే కూడా అది పాపము. And in Matthew chapter 13 verse, so, and the Hebrew verse chapter 3 continues that. So yeah. This unbelief will make me to fall away from the living God. మరి అదే వచనం మనం చూద్దాము. ఈ యొక్క విశ్వాసం లేని ఈ దుష్ట హృదయం నేను దేవుణ్ణి విడిచిపోయేటట్లుగా చేస్తది. It is not that anger is going to take me away from that living God.
మరి జీవం కలిగిన దేవుణ్ణి నేను విడిచి వెళ్ళిపోయేటట్లుగా కోపం చేయదు. Yeah, if I get angry, if I repent, that I can come closer to God. ఓకే. నేను కోప్పడినా, నేను పశ్చాత్తాపపడితే నేను మరలా దేవునికి సమీపంగా వచ్చేయొచ్చు. If I lust with my eyes and I repent and ask the Lord to forgive me, Lord, I don't want it again, I can still come closer to the Lord. ఒకవేళ నా కళ్ళతో నేను మోహించి, నేను తర్వాత పశ్చాత్తాపపడి ప్రభువుని క్షమాపణ అడిగితే, నేను ఇంకా ప్రభువుకి సమీపంగా రావచ్చు. If I tell lie, Lord, I told a lie. Lord, I don't want to do it again. And if you repent, you can come closer to the Lord. మరి ప్రభువా నేను అబద్ధం చెప్పాను, నేను అబద్ధం చెప్పాలనుకోవట్లేదు, నన్ను క్షమించండి అంటే మీరు ప్రభువుకి ఇంకా దగ్గరగా రావచ్చు. But the unbelieving hearts, కానీ ఈ అవిశ్వాసపు హృదయము, when the unbelieving heart is there, then I will not have a heart of repentance. ఒకవేళ నాలో ఆ అవిశ్వాసపు హృదయం గనక ఉంటే మారు మనసు పొందే హృదయం నాలో ఉండదు. The repentance is the one which will bring me closer to the Lord. ఎందుకంటే ఆ మారు మనసు అనేదే నన్ను దేవునికి సమీపంగా తీసుకొస్తూ ఉంటుంది. I don't have that. If I have an unbelieving heart, then I will not have a repentant heart of repentance. Then that will take me away from the living God. ఒకవేళ నాలో అవిశ్వాసపు హృదయం ఉంటే అప్పుడు నేను మారు మనసు లేనివాడిగా ఉంటాను కాబట్టి అది నన్ను దేవుడి నుంచి ఇంకా దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది. So here he said, that's why here the writer was writing that take care. Take care means the one it's like a glass. We have to take care. Transport it is written it now. Take care. It is a you have to transport this very carefully. మరి ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే జాగ్రత్తగా చూసుకోండి అని ఇక్కడ గ్రంథకర్త అంటూ ఉన్నాడు. ఒక గ్లాస్ విషయం మనం చూసుకుంటే దాన్ని ఒక చోట నుంచి చోటకి తీసుకువెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, అలా జాగ్రత్తగా చూసుకోవాలి. So what we have to take care? మనం దేని గురించి జాగ్రత్త తీసుకోవాలి? That is there any unbelieving hearts in you and me? నీలో నాలో ఎక్కడైనా అవిశ్వాసపు హృదయం ఉందా? That we have to see it. దాన్ని మనం చూసుకోవాలి. And so what we have to do, verse 13, so encourage one another day after day. కాబట్టి మనం ఏం చేయాలి? ఇలాంటప్పుడు ప్రతి దినము ఒకరికొకడు మనం ప్రోత్సహించుకుంటూ ఉండాలి. 15 చివరిలో ఉంది. What we have to encourage? మనం ఏ విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి? Yeah, believe in the Lord Jesus Christ. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి. Yeah, that this is eternal life. Believe in him, believe in me, believe also in my Father. కాబట్టి ఇదే నిత్య జీవము, నన్ను నమ్ముతున్నారు గనుక నా తండ్రి యందు కూడా నమ్మిక ఉంచండి అని చెప్తూ ఉన్నాడు. And so otherwise, if you don't have if a unbelieving heart enter in us, our heart will harden. ఎందుకంటే ఒకవేళ నా హృదయంలోనికి అవిశ్వాసం కనుక వస్తే నా హృదయం కఠినమైపోతుంది. When we get hardened, then I will keep on falling in sin. ఒకవేళ నా హృదయం కనుక కఠినమైపోతే అప్పుడు నేను అస్తమాను పాపంలో పడిపోతూనే ఉంటాను. But we need not to be like that. కానీ మనం అలా ఉండవలసిన అవసరం లేదు. We can repent and come back to God, Lord, and ask the Lord to, Lord, give me the food. మనం మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వచ్చి మన ప్రభువుని అడగాలి, ప్రభువా ఆహారంను నాకు దయచేయండి. Lord, I want food, Lord. I'm not satisfied with all the bread, Lord, that they put in on the table on Sunday, Lord. I want the food. మరి ప్రభువా నాకు ఆదివారం ఉదయం ఆ బల్లమే పెట్టే ఆహారం ఏది నాకు తృప్తి కలిగించట్లేదు, నీవు ఆ ఆహారం నాకు దయచేయి. Yeah, that like Jesus said that these are the crumbs, that food. But Lord, I want that food which is from you. మరి యేసయ్య చెప్పినట్లుగా ఇవన్నీ కూడా రొట్టె ముక్కలు, కానీ మనం ప్రభువా నీ నుంచి వచ్చే ఆహారం నాకు అది దయచేయి. Yeah, that Jesus said it in Matthew chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసయ్య ఆ విషయాన్ని చెప్పారు. Verse 58. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. He did not do many miracles there because of their unbelief. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు.
So what is that miracle you and me need? నీకు నాకు అవసరమైన ఆ అద్భుతం ఏమిటి? We may think that I want to do this or some, but the miracle is to transform us into the image of Jesus Christ. That is the miracle we have to seek after. ఆ అద్భుతం అంటే ఏదో అనుకుంటూ ఉంటాం, కానీ అద్భుతం అంటే ఏంటంటే మనం యేసుక్రీస్తు వలె మార్చాలి అనేదే ఆ అద్భుతం. That is the miracle. Okay, conform to that the image of your son, the son Jesus Christ. That is the image. That is the miracle. Lord, that is the food I want. మరి తన కుమారుడైన క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడ్డమే అద్భుతం. ప్రభువా, ఆ ఆహారం నాకు కావాలి. And but if I have an unbelief, if I allow the unbelief in my heart, I cannot. I will not receive the food. మరి నేను గనక అవిశ్వాసాన్ని కలిగి ఉండి అవిశ్వాసాన్ని నేను అనుమతిస్తూ ఉంటే అప్పుడు ఆ ఆహారాన్ని నేను పొందుకోలేను. And I cannot experience that transformation and becoming like Jesus Christ. మరి యేసుక్రీస్తు వలె మారడం అనే ఆ యొక్క అనుభవాన్ని నేను అనుభవించలేని వానిగా ఉంటాను. But it is not God's will. కానీ అది దేవుని చిత్తం కాదు. How Jesus Christ sought after the Samaritan woman and spoke to her personally, and he is the same today. మరి ఆ సమరయ స్త్రీ వెంటాడి ఆ సమరయ స్త్రీతో మాట్లాడిన యేసయ్య ఈ రోజు కూడా అదే విధంగా ఉన్నాడు. And he comes to you and me. ఆయన నీ దగ్గరికి నా దగ్గరికి వస్తున్నాడు. And we have to give our ear to hear him. మన యొక్క చెవులను ఆయన చెప్పేదానికి వినాలి. Lord, speak to me. Lord, I want to hear from you. ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నేను నీ నుంచి వినాలనుకుంటున్నాను. Lord, I know, and he is there to meet with us and speak to us and give us the eternal life. ఆయన మనల్ని కలవడానికి, మనతో మాట్లాడడానికి, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. So brothers, take care that no one have that evil heart of unbelieving. అవిశ్వాసము అనే ఈ యొక్క దుష్ట హృదయం మనలో ఎవరికి ఉండకుండా మనందరం జాగ్రత్తగా ఉండాలి. And may God help us to live this life. ఈ జీవితాన్ని మనం కొనసాగించినట్లుగా దేవుడు మనకి కృపను దయచేయును గాక. Amen. ఆమేన్.